అందరికీ నమస్కారం. భక్తి మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఆగస్టు 28న ఏర్పడనుందని జ్యోతిష్య వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ చంద్రగ్రహణం భారత్లో కనిపించకపోయినప్పటికీ రాశులపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 4 రాశుల వారికి ఈ గ్రహణం తర్వాత అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొదటగా వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని చెబుతున్నారు. ఆదాయం పెరగడంతో పాటు సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. చాలా కాలంగా డబ్బు పొదుపు చేయాలని భావిస్తున్న వారికి ఇది అనుకూల సమయంగా చెబుతున్నారు. తరువాత కుంభరాశి. కుంభరాశి వారికి కూడా చంద్రగ్రహణం తర్వాత మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. సమాజంలో గౌరవం పెరగడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆదాయం పెరగడం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు రావచ్చని అంటున్నారు. తరువాత సింహరాశి. సింహరాశి వారికి ఈ గ్రహణం అదృష్టాన్ని తీసుకురావచ్చని చెబుతున్నారు. ఉద్యోగంలో చాలా కాలంగా కష్టపడుతున్న వారికి చేసిన పనికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. ఆర్థికంగా కూడా పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తరువాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చంద్రగ్రహణం తరువాత అనుకూల ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఆదాయం పెరగడంతో పాటు ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో మంచి అవకాశాలు రావచ్చని అంటున్నారు. కొత్త ఉద్యోగంలో చేరాలని ఎదురుచూస్తున్న వారికి ఇది అనుకూల సమయంగా జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ జ్యోతిష్య విశ్వాసాలు, అంచనాల ఆధారంగా చెప్పబడుతున్న విషయాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం, గ్రహస్థితులను బట్టి ఫలితాలు మారవచ్చు. ఇదండి ఇప్పటి వరకున్న సమాచారం. మరిన్ని మంచి విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి మీడియా మిజైల్స్.